'దురంధర్ 2' హాలీవుడ్, బాలీవుడ్‌ని షేక్ చేసిన సినిమా. ఆ 'దురంధర్‌కి' కథ ఎవరిచ్చారు? ఆ కథ కారకుడు ఎవరన్నది అందరికీ తెలిసిందే. ఆయనే అజిత్ దోవల్. మన సైన్యానికి కావాల్సిన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఉండబట్టే ఈరోజు మనం సేఫ్‌గా ఉన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తిస్తుంటారు. ముఖ్యంగా భారత సైన్యం. అందుకే ప్రధానమంత్రి మోడీ గారి దగ్గర నుండి క్యాబినెట్‌లో ఎవరైనా ఆయన మాటకి విలువిస్తుంటారు. మన సైన్యానికి ఆయన దిక్సూచి లాంటివాడు. ఆ అజిత్ దోవల్ అసలు ఆయన ఎలా ఉంటారు? ఆయన ఈ స్థాయికి రావడానికి ఎంత కష్టపడ్డారనే విషయాన్ని మనతో మాట్లాడడానికి ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ ఓబ్రే గారు ఉన్నారు. అని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్. అజిత్ దోవల్ సార్, మనకి ఆయన అంటే మనకే కాదు భారత సైన్యానికి ఆయన కళ్ళు, చెవు, ముక్కి ఏమన్నా ఆయనే చెప్పొచ్చండి. అంటే ఆయన ఇచ్చిన ప్లాన్ని వీళ్ళు యాక్షన్ చేస్తుంటారన్నది చాలామంది చెప్తుంటారు. అంటే ఈరోజు అజిత్ దోవల్ అంటే ఇండియా కాదు సార్. అజిత్ దోవల్ సలహా ప్రపంచంలో ఆల్మోస్ట్ 40 పైగా దేశాలు తీసుకుంటారు సార్. అంత మాస్టర్ మైండ్ సార్. మాస్టర్ మైండ్ అంటే గూఢాచారం, కూట్నీతి ఇవన్నీ ఎలా చేయాలి, ఒక టెక్స్ట్ బుక్ డెఫినేషన్ ఎగ్జాంపుల్లో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, మాస్టర్ మైండ్ సార్. అంటే ఆయన మైండ్లో ఏం నడుస్తుందో ఎవ్వరికీ తెలియదు సార్. పక్కన ప్రధానమంత్రి కూర్చొని ఉంటారు, ఆయనకు కూడా తెలియనివాడు సార్. ఎందుకంటే గూఢాచారి యొక్క బేసిక్ మూలమే సీక్రసీ సార్. ఎవ్వరికీ చెప్పకుండా కడుపులోనే దాచుకొని మొత్తం ప్లాన్ డిజైన్ చేసిన తర్వాత ఎగ్జిక్యూషన్ ముందు ఓకే సార్ ఆ టిక్ పెట్టించుకోవాలి కదా, ఓకే సార్ అని చెప్పి అప్పుడు చెప్తాడు. అంటే గో హెడ్ అని చెప్పించుకుంటాడు అంతే. గ్రీన్ సిగ్నల్ కోసం మాత్రమే. అండ్ చాలా సిన్సియర్గా ఓన్లీ నీడ్ టు నో బేసిస్. దేశానికి ప్రధానమంత్రి అయినా సరే అన్ని విషయాలు ఆయనకు కూడా చెప్పడు. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి ఎలా లీక్ అవుద్దో తెలియదు కాబట్టి ఎన్నో విషయాలు ఆయన దగ్గరే దాచుకుంటాడు, ఆయన కడుపులో దాచుకుంటాడు. 100% సార్. రా ఒక ఇంటెలిజెన్స్కి ఏజెంట్ అవ్వాలి అంటే కావాల్సిన బేసిక్ క్వాలిటీయే అబ్జర్వ్ చేయాలి, సైలెంట్గా ఉండాలి. అబ్జార్బ్ చేసుకోవాలి, సైలెంట్గా ఉండాలి. యాక్షన్ చేయాలి, సైలెంట్గా ఉండాలి. మీరు ప్రతి 2వ 3వ రోజు న్యూస్ వస్తూ ఉంటుంది, అన్నోన్ గన్మ్యాన్ కిల్డ్ XYZ లష్కరే తైబా, అన్నోన్ గన్మ్యాన్ కిల్డ్ XYZ జైషే మొహమ్మద్. ఈ అన్నోన్ గన్మ్యాన్లు ఎవరు పంపిస్తున్నారు, ఎలా పంపిస్తున్నారు, అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళందరి వెనక కారణము ఈయనే సార్. సార్ మనం ఒకసారి రా ఏజెంట్లకు వెళ్ళే ముందు అజిత్ దోవల్ సార్ ఎవరు, ఎప్పుడు వచ్చి ఉంటారు, ఆయన యాక్షన్ ఎలాగుంటుంది అనేది ఒకటి ఎగ్జాంపుల్గా. సార్ ఎప్పుడైనా సార్ హీఈస్ బేసికలీ అన్ IPS ఆఫీసర్ సార్. కేరళ కాడర్కి చెందిన ఒక IPS ఆఫీసర్ సార్. అప్పట్లో 1970s 80sలో కేరళలో జరుగుతున్న కమ్యూనల్ వైలెన్స్ని కూడా సింగిల్ హ్యాండెడ్గా కంట్రోల్ చేసిన వ్యక్తి. అప్పుడే వెంటనే ఇందిరాగాంధీ గారు కళ్ళలో పడిపోయారు. నాకు ఈ మనిషి కావాలి. దేనికి కావాలి? నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ చైనా వాడు చాలా ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నాడు, వాళ్ళ యూనిటీని బ్రేక్ చేయాలి. ఆ యొక్క ఉద్దేశంతో ఆయన నార్త్ ఈస్ట్కి పంపించడం జరిగింది సార్. అజిత్ దోవల్ గారే లేకపోతే మన దేశంలో ఈరోజు నార్త్ ఈస్ట్ ఉండేదే కాదు సార్. ఎందుకంటే వాళ్ళు చాలా గట్టిగా ప్రిపరేషన్ చేసుకున్నారు. ఏమని, మనం భారత్లో కలవకుండా మనం భిన్నంగా అయిపోయి వేరే ఒక దేశాన్ని సృష్టించాలి అన్న ఉద్దేశంతో ఒకవైపు చైనా లాంటి దేశాల నుంచి ఆయుధాల సపోర్టు, మయన్మార్ లాంటి దేశాల నుంచి ఉగ్రవాదుల సపోర్ట్లు తీసుకొని భారత్ నుంచి విభిన్నంగా అయిపోవాలి అనేది వాళ్ళ ప్లాన్ సార్. ఈ ప్లాన్ అంతటిని విఫలం చేసింది అజిత్ దోవల్. ఈరోజు ఆ 7 సిస్టర్స్ అంటాం కదా సార్ మనము, ఆ 7 సిస్టర్స్ మన దేశంలో ఉన్నారు అంటే ఏకైక క్రెడిట్ గోస్ టు అజిత్ దోవల్ గారే సార్. అంటే ఈయన ఎలా అంటే సార్, మీరు గమనించుంటారు సార్, కొందరిలో కన్విన్సింగ్ స్కిల్స్ చాలా బాగుంటాయి. అంటే వాళ్ళు చెప్పింది మనకు వినేయాలనిపిస్తుంది, మనల్ని నమ్మేయాలనిపిస్తుంది. అంటే 2 పక్షాలని కూర్చోబెట్టి ఇద్దరికి అడ్వాంటేజ్గా చూపిస్తూ కానీ దేశాన్నే ప్రయారిటీగా పెట్టి కన్విన్స్ చేసే కెపాసిటీ ఆయనలో ఉంది సార్. అందుకే ఆయన్ని జేమ్స్ బాండ్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు సార్. ది మోస్ట్ వాంటెడ్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ టుడే. వరల్డ్ అంటున్నాను సార్, ప్రపంచంలోనే ఈరోజు ఉన్న సార్. ప్రతి ఒక్క దేశంలో సెక్యూరిటీ అడ్వైజర్స్ ఉంటారు కదా సార్. ఎందుకు ఈయన పేరే ముందుకు వస్తుందంటే, ఈయన దిగాడు అంటే అక్కడ మనకి సక్సెస్ తప్పితే ఇంకేమీ రాదు సార్.
ఆ సక్సెస్ని అలా డిజైన్ చేసుకొని రంగంలో దిగుతారు సార్. అది రష్యా కానివ్వండి, అది మిడిల్ ఈస్ట్ కానివ్వండి, అది యూరప్ కానివ్వండి, అది ఏ దేశమైనా కానివ్వండి సార్. ఈరోజు బంగ్లాదేశ్ కానివ్వండి, ప్రతి ఒక్క దేశంలో ఏం చేయాలి సార్. ఒకప్పుడు మీరు ఎన్నో దశాబ్దాలుగా న్యూస్ కవర్ చేస్తున్నారు సార్. ఒకప్పుడు యూరోపియన్ యూనియన్కి ఇండియా అంటే చాలా చులకన సార్. మిడిల్ ఈస్ట్ వాడు అసలు మాట్లాడేవాడే కాదు ఇండియాతో. ప్రతి దానికి పాకిస్తాన్ అని చెప్పి ఎగిరేవాడు. ఈరోజు ఏం జరిగింది సార్. ఈరోజు యూరోప్లో మనల్ని పిలుస్తారు యాజ్ విఐపి ట్రీట్మెంట్ ఇవ్వడానికి. మన ప్రధానమంత్రికి రెడ్ కార్పెట్ వెల్కమ్ దొరుకుతుంది. మీరు రీసెంట్గా చూశారు, నెదర్లాండ్స్ వాళ్ళు ఎప్పుడో ఏన్షియంట్ టైమ్స్లో మన ఇండియా నుంచి తీసుకెళ్ళిపోయిన మన యొక్క హిస్టారిక్ ఏవైతే ఆర్టిఫాక్ట్స్ ఉన్నాయో అవన్నీ మన దేశానికి తిరిగిస్తున్నారు. ఎందుకు సార్ ఇది ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు? ఇదంతా కూటనీతి సార్. దీని వెనుక చాలా డిప్లొమసీ ఉంటుంది. ఇలా వాళ్ళని కన్విన్స్ చేసి మన దేశం పట్ల గౌరవం తెప్పించాలి, మన అనుకున్న దారిలోనే వాళ్ళని నడిపించేలా చేసేదే అజిత్ దోవల్. తన పేరు కాదు సార్, ఆయన మనిషి కాదు, అదొక సంస్థ, అదొక ఇన్స్టిట్యూషన్. అది మనం గుర్తుపెట్టుకోవాలి సార్. అంత రియాలిటీగా అంత దీంట్లో అంటే ఆయన ట్రైనింగ్ నుంచి వచ్చిందా, లేదా మీరు చెప్పిన కేరళలో సంఘటనలు ఆ విధంగా ఆయనకి కరడు కట్టిన గూఢచారుగా తయారు చేశారు సార్. ఎప్పుడైనా సరే సార్, ఒక మనిషికి హీ హ్యాస్ టు సబ్మిట్ హిమ్సెల్ఫ్ సార్. అంటే తనేంటంటే తనని తాను నేను దేశానికి అంకితం చేసేసుకున్నాను అని ఆయన ఫిక్స్ అయిపోయారు సార్. సార్ ఆయన వయసు ఎంత సార్? హీస్ టచింగ్ 80s రైట్. 80లో ఉన్నారు ఆయన. మనకి 40లోనే ఆయాసం వస్తుంది. ఓ 4 గంటలు ఎక్స్ట్రా పని చేస్తే నిద్ర కావాలి అని మన శరీరం అడుగుతుంది. అలాంటిది మీరు ఊహించండి సార్, మీ ఇంట్లో 80 ఏళ్ళ తాత ఏం చేస్తున్నాడు, పడుకుంటారు. 80 ఏళ్ళ అజిత్ దోవల్ ఏం చేస్తున్నాడు? ఆయన ఫీల్డ్లో ఉంటున్నాడు. అది తేడా సార్. అది అంటే ఆయన బాడీ మైండ్ అంతా కూడా దేశం కోసం అన్నది సార్, అది డివైన్ బ్లెస్సింగ్ సార్. నేను ఇలాంటి బ్లెస్సింగ్స్ ఇద్దరిలో చూశాను సార్. ఒకటి డాక్టర్ రంగరాజన్ గారిలో చూశాను సార్, మన ఎకానమిస్ట్ డాక్టర్ సి రంగరాజన్ గారు, ఆయనలో చూశాను. అజిత్ దోవల్ గారిలో కూడా చూశాను సార్. రంగరాజన్ గారు కూడాను ఆయన నడిచే ఓపిక లేదు, నిల్చునే ఓపిక లేదు, కానీ స్టేజ్కి వెళ్ళి ఎకనామిక్స్ మాట్లాడినప్పుడు 40 నిమిషాలు 45 నిమిషాలు కదలకుండా మాట్లాడతారు. అదేవిధంగా అజిత్ దోవల్ గారు కూడా అంత వయసు అయిపోయినా సరే సార్, వరల్డ్ ట్రావెల్స్, మీటింగ్స్ తర్వాత మీటింగ్స్ సార్. అది మనం ఒక చిన్న కంపెనీ నడపడానికే స్ట్రెస్ అయిపోతాం సార్. ఈ లావాదేవీలు చూసుకోవడానికి ఒక 10 మంది పని మనుషులు ఉంటారు, వాళ్ళని హ్యాండిల్ చేసుకోవడానికి మనకు స్ట్రెస్ వచ్చేస్తుంది అంటారు. ఆయన దేశాన్ని హ్యాండిల్ చేస్తున్నాడు కదా సార్. ఆ వయసులో అంత స్ట్రెస్ తీసుకుంటూ అసలు ఉఫ్ అనకుండా పనిచేస్తున్నారు. ఏనాడు అంటే నేను అంటే ఆయన్ని చాలా దగ్గరగా చూశాను సార్. ఇక్కడ అంటే ఆయన్ని దగ్గరగా చూడడం అంటే కొన్ని ఆపరేషన్స్లో జాయింట్గా మాకు బ్రీఫింగ్స్ జరుగుతున్నప్పుడు ఐ వాజ్ ప్రెజెంట్ దేర్ సార్. అంటే ఆయన ఎంత సైలెంట్ పర్సన్ అంటే సార్, మనకి జనరలీ అలవాటు ఉంటుంది, మనం లొడలొడ వాగేస్తాం సార్. ఆయన అది కాదు సార్. ఆయన ప్రతిదీ గమనిస్తాడు. అంటే మనిషిని గమనిస్తాడు, మనిషి మాటని గమనిస్తాడు, మనిషి మైండ్లో నడుస్తున్న ఉద్దేశాన్ని గమనిస్తాడు. ఇప్పుడు మనకి రాయసీనా డైలాగ్ అని చెప్పి ఒక ప్లాట్ఫామ్ ఉంది సార్. ఆ రాయసీనా డైలాగ్స్లో వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి పెద్ద పెద్ద దేశాలకి చెందిన డిఫెన్స్ హెడ్స్ని, వాళ్ళ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అందరిని పిలుస్తారు సార్. పిలిచి ఏం లేదు మీటింగ్ పెడతాడు సార్. ఈయన కెపాసిటీ ఏంటంటే ఒక మనిషి ఏదో మాట్లాడుతున్నాడు కానీ మైండ్లో ఏం జరుగుతుందో అది రీడ్ చేసే కెపాసిటీ ఉంది సార్. మైండ్ రీడ్ చేసేస్తాడు సార్. మాట్లాడుతుంది ఒకటి, బుర్రలో నడుస్తుంది ఇంకోటి, అది పట్టేసుకుంటాడు, అది రాసుకుంటాడు. ఆయన మాట్లాడిన దాంతో ఆయనకి సంబంధం లేదు, అది ఆయన చెప్పాలనుకుంటున్నాడు, ఏదైతే దాయాలనుకుంటున్నాడో అది రాసుకుంటాడు. ఓకే, హీఈస్ ప్లానింగ్ ఫర్ దిస్. సో అలాంటి ట్రైనింగ్ తీసుకున్న తర్వాతనే ఆయన అలా సార్. ఇప్పుడు ఆయనకు ఒక టీం ఉంటుంది, ఆ టీంను కూడా ఇదే విధంగా ట్రైనింగ్ ఇచ్చారు ఆయన. 100 మీరు చెప్తున్నట్లుగా ఇప్పుడు మాట్లాడేది ఒకటి, మైండ్లో ఏముంది అన్నది. సార్ అందరూ అర్జునులు అవ్వలేరు కదా సార్. ద్రోణాచార్య వారు అందరికీ ట్రైనింగ్ ఇచ్చారు, కానీ అర్జునుడు ఒక్కడే కదా సార్. సో మన దేశానికి అర్జునుడు అజిత్ దోవల్. సార్ ఆయన్ని మీ దగ్గరగా అంటే ఆయన ఆపరేషన్లో మీరు ఉన్నారు కాబట్టి ఒక ఆపరేషన్ చెప్పండి. అంటే ఆయనతో ఆపరేషన్ అని కాదు సార్, లైక్ ఫర్ ఆయన డైరెక్షన్లో అండర్స్టాండింగ్ సార్. మనం 1970sలో దేని గురించి మాట్లాడతాం సార్ అంటే రా గురించి మాట్లాడతాను సార్ నేను. ఇప్పుడు ఆయన ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఆయన కాంట్రిబ్యూషన్ పాకిస్తాన్లో ఒక చాలా పెద్ద కీలకమైన ఒక ఆపరేషన్ సార్.
పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్ని తయారు చేసుకుంటుందా లేదా, ఇది ప్రశ్న సార్. ఈ ప్రశ్నకి మన భారతదేశానికి జవాబు కావాలి. ఎవరిని డైరెక్ట్గా అడిగితే చెప్పలేరు కదా సార్, ఎవరు చెప్పరు కూడా కదా సార్. దాన్ని పట్టుకోవాలి. ఎలా పట్టుకోవాలి? పాకిస్తాన్లో ఎంటర్ అవ్వాలి. సో ఈయన ఒక టీంని తయారు చేసుకొని పాకిస్తాన్లో ఎంటర్ అవ్వడం జరుగుతుంది సార్. పాకిస్తాన్లో ఒక ప్లేస్ కహూతా అని చెప్పి ఒక ప్లేస్ సార్. ఆ కహూతా అనే ప్లేస్లో వీళ్ళు న్యూక్లియర్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు ఒక ప్రిమైసిస్లో. ఇప్పుడు న్యూక్లియర్ ఎక్స్పెరిమెంట్ జరుగుతుందంటే సాధారణంగా లోపల ఎవ్వరికి వెళ్ళడానికి వీలు ఉండదు సార్, అనుమతి ఉండదు. కాకపోతే కనుక్కోవాలి ఏం జరుగుతుందో. అందరు వస్తున్నారు, పెద్ద పెద్ద బళ్ళు వస్తున్నాయి, విఐపి ప్రొటెక్షన్స్ వస్తున్నాయి, లోపల వెళ్తున్నారు, బయటకు వెళ్తున్నారు, కానీ ఏమీ అర్థం కావట్లేదు. అసలు ఏం జరుగుతుందో అనేది క్లారిటీ లేదు. అప్పుడు ఈయన తెలివిగా ఏం చేశాడంటే సార్, కొందరు సైంటిస్టులని ఫాలో అయ్యాడు సార్. కొందరు సైంటిస్టులని ఫాలో అయ్యి వాళ్ళు కటింగ్కి ఎక్కడికి వెళ్తున్నారో కనుక్కున్నాడు సార్. హెయిర్ కటింగ్కి ఎక్కడికి వెళ్తున్నారో కనుక్కున్నాడు. ఆ కటింగ్ షాప్కి వెళ్ళి వాళ్ళ హెయిర్ శాంపుల్స్ని చాలా తెలివిగా తీసుకొని వచ్చాడు సార్. ఎప్పుడైనా సరే సార్ న్యూక్లియర్ ఎక్స్పెరిమెంట్ జరుగుతున్న స్థలంలో మనం ఉంటే గనక మన స్కిన్, మన బాడీ, మన హెయిర్ ఫాలికల్స్ మీద న్యూక్లియర్ ఎనర్జీకి రేడియేషన్కి సంబంధించింది అలా ఉండిపోతుంది. వాటిని ఇండియాకి తిరిగి పంపించి నిజంగా దీంట్లో రేడియేషన్ ఎలిమెంట్ ఉందా అని కనుక్కున్నాం సార్. అప్పుడు మనకు తెలిసింది ఏంటంటే అవును, ఈ కహూతా అనే స్థలంలో పాకిస్తాన్ వాళ్ళు న్యూక్లియర్ వెపన్ని తయారు చేసుకోవడానికి అంత రీసెర్చ్ జరుగుతుంది అని చెప్పి. అప్పట్లో మొరార్జీ దేశాయ్ గారు మన ప్రైమ్ మినిస్టర్ అనమాట. అంటే వీళ్ళు అక్కడ నుంచి ఇంకా మొరార్జీ దేశాయ్ గారికి 1-to-1 వీళ్ళకి ఆబ్వియస్లీ డైరెక్ట్ కాల్స్ ఉంటాయి కాబట్టి, సరే ఇలా ఇలా జరుగుతుంది, మీరు గోహెడ్ ఇస్తే ఏదో ఒకటి చేద్దాం అనేసి. ఆయన అసలు గోహెడ్ ఇవ్వలేదు సార్. అంటే ఇది చాలా దురదృష్టకరమైన అంటే ఒక హిస్టారికల్ ఈవెంట్ సార్. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రము ఈరోజు పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపనే ఉండేది కాదు సార్. ఇన్ఫ్యాక్ట్ ఇతనే కాదు సార్, ఇజ్రాయిల్ వాళ్ళు కూడా భారత్తో కలిసి ఒక జాయింట్ ఆపరేషన్ చేసి పాకిస్తాన్లో ఉన్న న్యూక్లియర్ ఫెసిలిటీని ధ్వంసం చేద్దామని చెప్పి వాళ్ళు కూడా ముందుకొచ్చారు. దానికి కూడా అనుమతి ఇవ్వలేదు సార్. సో అది ఇచ్చుంటే కనుక ఖచ్చితంగా ఈరోజు పాకిస్తాన్ అయితే సార్, ఇప్పుడు మీరు గమనిస్తే కనుక సార్, పాకిస్తాన్ ఈజ్ ది ఓన్లీ ఇస్లామిక్ కంట్రీ దట్ హ్యాజ్ ఎ న్యూక్లియర్ వెపన్. దానివల్ల పాకిస్తాన్ వరల్డ్ డిప్లొమసీలో చాలా పై ఎత్తుకు వెళ్ళిపోయింది సార్. ప్రతి దేశం పాకిస్తాన్తో మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలి అని అనుకుంటుంది, ఎస్పెషలీ ఇస్లామిక్ దేశం. అండ్ మనతో దగ్గరికి రావాలంటే పాకిస్తాన్కి దూరం అయినట్టుగా సార్ లెక్క. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి వాళ్ళే బంధువులుగా సార్. సో వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళకి చాలా అవసరమైన దేశం అనమాట. సో ఆ డైమెన్షన్లో మనం మిడిల్ ఈస్ట్లో పెనిట్రేట్ చేయలేకపోతున్నాం, ఎందుకంటే ప్రతి చోట పాకిస్తాన్ అడ్డొస్తుంది కాబట్టి. అండ్ మన న్యూక్లియర్ పాలసీ న్యూక్లియర్ అంబ్రెల్లా ఇస్తాను వేరే దేశానికని ఒప్పుకోవచ్చు సార్. అందుకే వాళ్ళకి న్యూక్లియర్ ప్రొటెక్షన్ ఇచ్చే అధికారం మనకు లేదు, ఎందుకంటే మన పాలసీలోనే మనం న్యూక్లియర్ అంబ్రెల్లా ఎవరికి ఎక్స్టెండ్ చెయ్యము అని చెప్పి మనం